హలో అండి అందరికీ. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్ మనకు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయింది. ఇది వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మనకు 27th మే రోజు అయితే రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 30 మే నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. 30 మే నుంచి 12th జూన్ లోపలైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. ఇందులో మనకు టోటల్ 182 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి డిప్లొమా టెక్నీషియన్లో 29 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, దీనికి 17 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి ఎలక్ట్రికల్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్లో డిప్లొమా చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆపరేటర్ ఫిట్టర్కి సంబంధించి 105 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఐటీఐ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ మరియు మెకానిస్ట్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, వీటికి కూడా ఐటీఐ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. టోటల్ అయితే 182 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో మనకి ఓబీసీ మరియు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60% అబోవ్ అయితే మార్క్స్ వచ్చి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 50% అబోవ్ మార్క్స్ వచ్చి ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 28 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ మరియు ఎన్సీఎల్ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ డిప్లొమా టెక్నీషియన్ వాళ్ళకి మినిమం బేసిక్ పే అనేది 23,000 ఉంటుంది. వీటితో పాటు అలవెన్సెస్ 23,511 రూపీస్, అంటే టోటల్గా పర్ మంత్ 46,511 రూపీస్ అయితే వీళ్ళకి వస్తుంది. నెక్స్ట్ ఆపరేటర్స్కి 22,000 బేసిక్ పే ఉంటుంది. అలవెన్సెస్ వచ్చేసి 22,554 రూపీస్, టోటల్ 44,554 రూపీస్ అయితే మంత్లీ వస్తుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, వీళ్ళైతే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేసుకుంటారు. ఎగ్జామ్కి టైం డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours అయితే ఉంటుంది. 3 partsలో ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. సెకండ్ పార్ట్లో 40 క్వశ్చన్స్, థర్డ్ పార్ట్లో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కో మార్క్ ఉంటుంది. నో నెగిటివ్ మార్క్స్ ఏమీ ఉండవు. దీనికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ కూడా ఏమీ లేదు. ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు. దీనికి మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అనేసి వీళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. దీనికి వచ్చేసి 30 మే నుంచి 12th జూన్ లోపలైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే డిప్లొమా మరియు ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.